ఆయిస్టర్ మష్రూమ్స్ ఇంత బాగా చెడగొడతానని అస్సలు అనుకోలేదు. ఏం చేశానో చూసేద్దాం రండి. మొన్న రత్నదీప్ వెళ్ళినప్పుడు కళ్ళకి అందంగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి ఆయిస్టర్ మష్రూమ్స్ ఇంటికైతే పట్టుకొచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలో మనకు తెలవదు. తెలవదు కాబట్టి యూట్యూబ్‌లో టుక్కీ టుక్కీ అని కొట్టాను. యూట్యూబ్ వీడియో చూసాను. చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది చేద్దాం అనుకుంటే వాళ్ళు చెప్పిన ఐటెమ్స్ మన ఇంట్లో లేవు కాబట్టి మనకు నచ్చింది మనం చేసేసి పడేద్దాం. ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు మైదా పిండి బౌల్‌లోకి అయితే దొల్లిచ్చేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా కూడా అయితే ఏసేసుకుందాం. ఈ మధ్య నుమాయిష్ ఎగ్జిబిషన్‌కెళ్ళానన్నా కదా! అక్కడ ఈ స్పూన్ అయితే పట్టుకొచ్చేసాను. ఇప్పుడు ఎచ్చుల కోసం ఈ స్పూన్ అయితే వాడుతున్నాను. బండి గాడి తప్పింది. మష్రూమ్ వీడియోలో నుండి నుమాయిష్ వీడియోలోకెళ్ళింది. ఇంకా వీడియోలోకి వెనక్కి వచ్చేద్దాం. ఇంకా పిండిలోకి వాటర్ కూడా అయితే పోసేసుకొని బజ్జీ పిండి కలిపినట్టు కలిపేసుకుందాం. ఇక్కడ కోతి పని చేశాననమాట. మష్రూమ్స్‌ని తిందరక్క తీసుకెళ్ళి వేడి నీళ్ళల్లో ఏసాను. ఇంకా అవేమో మెత్తబడిపోయినాయి. తోలులాగా అయిపోయినాయి. ఏదో ఒకటి చేయకపోతే మనకు నిద్ర పట్టదు. ఇంకా చేసేదేం లేక ఆ మష్రూమ్‌నే తీసుకొచ్చేసి ఇంకా ఆయిల్‌లో కూడా అయితే ఏసేసాను. ఫైనల్‌గా పకోడీ టేస్ట్ ఉంది. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా చేశానా? అరిపిచ్చేసాను. కానీ ఇంట్లో ఉన్న గిన్నె ఖాళీ అవ్వలేదు.